కావ్య రాజ్కి ఒక కోట్ ఇచ్చి ఆ షూట్ని వేసుకోమని చెప్పి అంటుంది. దాంతో అక్కడ ఉన్న రాజు అయితే షూట్ వేసుకొని వస్తాడు. ఇక షూట్ వేసుకొని రాజు వస్తూ ఉంటే అది చూసి కావ్య అయితే ఒక్కసారిగా తనైతే అలా రాజు వైపే చూస్తూ ఉండిపోతుంది. ఇక రాజు అయితే అలా షూట్ వేసుకొని వచ్చాక ఇప్పుడు ఎండీగా పర్ఫెక్ట్గా సరిపోయారు. ఇప్పుడు మీరు ఆఫీస్ ఎండీ అయితే ఎలా నడుచుకొని వస్తారు, ఒక్కసారి నడుచుకొని రండి అని చెప్పి కావ్య అంటుంది. దాంతో అక్కడ ఉన్న రాజు అయితే అలా నడిచి చూపిస్తూ ఉంటాడు. అది చూసి కావ్య అయితే అలా కాదండి ఇలా నడవాలి అని చెప్పి అలా నడుస్తూ స్టైల్ మార్చుతూ తనైతే అలా నడుస్తూ చూపిస్తూ ఉంటుంది. అది చూసి రాజు అయితే నవ్వుతూ ఉంటాడు. నవ్వడం కాదండి, మీరు ఎండీలా నడవాలి, మీరే మా ఆఫీస్ ఎండీ, అర్థమవుతుంది కదా, ఇప్పుడు మీరు ఖచ్చితంగా ఇలా చేసి తీరాలి, ఇలా నడవండి అంటూ కావ్య అలా రాజుకి నడవడం నేర్పిస్తూ ఉంటుంది. ఇక అక్కడ ఉన్న రాజు అయితే సరేనండి అని చెప్పి అలా సూట్ వేసుకొని నడుచుకొని వస్తూ ఉంటాడు. ఇక ఇదంతా అయిపోయాక భోజనం తినిపిస్తూ ఉంటుంది. ఏవండి, మీరు ఇప్పుడు ఒక ఎండి, నార్మల్ మనిషి కాదు, మీరు ఒక కంపెనీకి ఎండి, మీరు ఎంత నీట్గా తినాలి అంటే ఇలా తినాలి అంటూ చూపిస్తూ ఉంటుంది. ఇదంతా చూసి రుద్రాణి అయితే యామినికి కాల్ చేసి ఇలా అంటూ ఉంటుంది. యామిని, ఇక్కడ కావ్య రాజ్కి ఎండీలా రెడీ చేసి ఎండి అలవాట్లన్నీ నేర్పిస్తూ ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో యామిని ఇలా అంటూ ఉంటుంది, మీరేం కంగారు పడకండి, నాకున్న ఇన్ఫ్లుయెన్స్తో నేను తను తీసుకున్న గుమ్ములో తానే పడేలా చేస్తాను, చూస్తూ ఉండండి అంటూ యామిని రుద్రాణితో అంటూ ఉంటుంది. అది వినగానే రుద్రాణి అయితే అలా చూస్తూ ఉంటుంది. ఇక రాజు అయితే రాజుకి దగ్గరుండి కావ్య అవన్నీ నేర్పించడంతో రాజు చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఇక కావ్య అయితే ఎలాగైనా వాళ్ళ కంపెనీని కాపాడుకోవడం కోసం ఇదంతా చేస్తూ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.